వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. ఎస్ఎస్ రాజమౌళి ఎక్కువ ఎపిక్, యాక్షన్ అండ్ ఫ్యాంటసీ జెనరీ ఉన్న ఫిలిమ్స్ని డైరెక్ట్ చేశాడు. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ డైరెక్టర్ ఎవరంటే అది రాజమౌళి గారే. ఇప్పటి వరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు 12. అదేంటో కానీ ఈ డైరెక్టర్ సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్లే. ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడో అవన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ తెచ్చుకున్నాయి. రాజమౌళి గారి సినిమాల శాటిలైట్ రైట్స్ ఎక్కువ స్టార్ మా ఛానల్ తీసుకుంది. ఆ లిస్ట్ ఏంటో చూసే ముందు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ బిగిన్. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1, 2001 ఫిలిం. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ సాధించింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ఫస్ట్ జెమినీ టీవీ, తర్వాత స్టార్ మా రిన్యూ చేసుకుంది. ప్రెజెంట్ జీ తెలుగు రిన్యూడ్, అంటే 3 ఛానళ్లు భలే తీసుకున్నాయి. 10 years జెమినీ టీవీ, ఇంకో 10 years స్టార్ మా, ఇప్పుడు జీ తెలుగు, నెక్స్ట్ ఈటీవీ అనుకుంటా. నెక్స్ట్ సింహాద్రి, ఇది బ్లాక్ బస్టరే. 2003 ఫిలిం. రైట్స్ ఈటీవీ దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ 20 years అవుతుంది. మేబీ ఈ ఇయర్లో రైట్స్ ఎక్స్పైర్ అవుతాయి అనుకుంటా. తర్వాత ఏ ఛానల్ రిన్యూ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. సై 2004 ఫిలిం. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఉన్న సినిమా. ప్రెజెంట్ రైట్స్ విత్ జెమినీ టీవీ. మేబీ 20 years కాంట్రాక్ట్ అనుకుంటా ఈ మూవీ కూడా. నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఛత్రపతి 2005 ఫిలిం. ఇక్కడి నుంచి స్టార్ మా రాజమౌళి మూవీస్ రైట్స్ కొనడం స్టార్ట్ చేసింది. యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. 19 years నుంచి స్టార్ మా దగ్గరే ఉన్నాయి రైట్స్. ఇంకో 1 year ఉంటాయి అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ స్టార్ మానే రిన్యూ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అనదర్ యాక్షన్ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు 2006 ఫిలిం. ఇది స్టార్ మానే తీసుకుంది. ఆ తర్వాత రిలీజ్ అయిన యమదొంగ మూవీ కూడా స్టార్ మానే సొంతం చేసుకుంది. 2007 ఫిలిం. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మగధీర 2009 ఫిలిం. ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది కాబట్టి స్టార్ మా వదులుకోలేదు, రైట్స్ కొనేసింది. సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ మర్యాద రామన్న 2010 ఫిలిం. ఈ మూవీని కూడా వదులుకోలేదు స్టార్ మా. ఈగ 2012 ఫిలిం. బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ డ్రామా. ఈగతో భలే ఎక్స్పెరిమెంట్ చేసి చిన్న ఈగతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. డిఫరెంట్ ఫిలిం ఫ్రమ్ రాజమౌళి. ఇలాంటి మూవీని ఎవరైనా వదులుకుంటారా? అలా వదులుకోలేకే స్టార్ మా కొనేసింది. నెక్స్ట్ బాహుబలి 1 ది బిగినింగ్ 2015 అండ్ బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017. ఎపిక్ బ్లాక్ బస్టర్స్, డబుల్ బ్లాక్ బస్టర్స్. ఇలాంటి మూవీస్ని అస్సలు వదులుకోకూడదు. అందుకే స్టార్ మా వదులుకోలేకపోయింది. మొత్తానికి ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రైట్స్ బ్యాక్ చేసుకుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ RRR రైస్ రోర్ రివోల్ట్. రౌద్రం రణం రుధిరం 2022 ఫిలిం. ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ రైట్స్ కూడా స్టార్ మా బ్యాక్ చేసుకుంది. సో రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఒక స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సై, ఈ 3 సినిమాలు తప్ప ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు వరుసగా స్టార్ మానే సొంతం చేసుకుంది రైట్స్. 12 మూవీస్లో 9 మూవీస్ రైట్స్ స్టార్ మానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.